హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఎక్కడికైనా చల్లని ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటే డబ్బున్న సంపన్నులు వెళ్తారు, కానీ సామాన్యులు సుదూర ప్రయాణం చేయలేరు. కార్లలో బస్సులలో తిరగలేరు. ఇలాంటి వారికి మండు టెండలో ఉపశమనమిచ్చే ఒక ప్రాంతం ఉంది. అది ఎక్కడో కాదు, హైదరాబాద్లోనే ఉంది. ఆ ప్రాంతం అందరికీ తెలిసిన చాలామంది దాన్ని చిన్నచూపు చూస్తుంటారు. అక్కడికి వెళితే మంచి ఉపశమనం పొందొచ్చు, ఎంతో ఆహ్లాదకరంగా సేద తీరవచ్చు. అవసరమైన పశుపక్షాదులను, జంతువులను, క్రూర మృగాలను చూసి వినోదించవచ్చు. ఆ ప్రాంతమే హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్. ఎస్, మనమంతా జూ పార్క్ అనుకుంటాం. ఇప్పుడు జూ పార్క్ వేసవి ఎండలకు మంచి అందమైన ఉపశమనంగా మారింది. అక్కడ చల్లని వాతావరణం ఉంది. ఆహ్లాదం కోసం అక్కడ జంతువులు, పక్షులే కాదు, చల్లదనం కోసం సందర్శకులకు కూడా అక్కడ వాటర్ స్ప్రింక్లర్ ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాన్ని మొత్తం కూల్గా మార్చారు. ఇప్పుడు మండుటెండలో అందమైన ఆహ్లాదం కావాలంటే, సుదూర ప్రాంతాలకు ప్రయాణించలేని వారు దగ్గరలోనే కావాలంటే జూ పార్కు వెళ్ళి తీరాల్సిందే. హైదరాబాద్లో విశాలమైన భూభాగంలో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్ ఇప్పుడు పశుపక్షాదులకు, క్రూరమృగాలకే కాదు, జనాలకు అందంగా, ఆహ్లాదకరంగా చల్లని వాతావరణం కల్పిస్తుంది. ఇక్కడ సందర్శకుల కోసం అన్ని వసతులు ఏర్పాటు చేశారు. ఎండాకాలంలో ఎండ వేడిని భరించలేని వారంతా ఇక్కడ సేద తీరవచ్చు, జంతువులను చూడవచ్చు. వాటర్ స్ప్రింక్లర్స్ జంతువులకే కాదు, వేడి ఉపశమనం కోసం జంతువులకు ఎలాగూ ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ సందర్శకుల కోసం కూడా ఇక్కడ అనేక చోట్ల చల్లని ఏర్పాట్లు చేశారు. వాటర్ స్ప్రింక్లర్స్ ఏర్పాటు చేశారు. పచ్చని పచ్చిక బయళ్ళు, గుబురుగా ఉన్న చెట్లు, చూస్తే అడవిలాగే ఉంటుంది. అడవిలో సేద తీరినట్టు ఉంటుంది. ఎందుకంటే ఇది హైదరాబాద్ నడిబొడ్డున ఉంది. ఇక్కడ ఎవరైనా రావచ్చు. తక్కువ ధరకే టికెట్లు పొంది ఇక్కడ ఎండ వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇక్కడ వేడి ఉపశమనమే కాదు, పిల్లల కోసం చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. జూ పార్క్లో కనీసం జంతువులు, పక్షులు, రకరకాల అంతరించిపోయే జాతికి చెందిన జంతువులు, పక్షులు ఇక్కడ 1500కు పైగా ఉంటాయి. జంతువులను పిల్లలకు చూపించేందుకు ప్రత్యేక ఎంక్లోజరు, అనేక ఏర్పాట్లు చేశారు. జనాలు అందరూ వీటిని చూసి ఆనందంగా ఎంజాయ్ చేయొచ్చు. పెద్ద పులి, సింహం, పురివిప్పి నాట్యమాడే మయూరి, క్షీరదాలు, నిశాచర జీవులు, ఇక్కడ ప్రతి ఒక్కటి వినోదమే. పిల్లలు వీటిని చూసి బాగా ఎంజాయ్ చేస్తారు.
మరీ ముఖ్యంగా చీకటి గుహల్లోకి వెళ్ళడం మర్చిపోద్దు. నిశాచర జీవుల కోసం ఏర్పాటు చేసిన ఆ చీకటి గుహల్లో మనం చీకటిలోనే నడవాల్సి ఉంటుంది. చీకటిలోనే అక్కడి జీవులను చూడాల్సి ఉంటుంది. ఇది ఒక వేరే ప్రాంతానికి, వేరే లోకానికి తల్లిపోయిన అనుభూతి కలిగిస్తుంది. మొత్తం చీకటి గుహలు. ఇది పిల్లలు మాత్రం అస్సలు మిస్ కావద్దు. పక్షుల కిలకిల రావాలు, గొంతెత్తి పాడే కోయిలలు, పురివిప్పి నాట్యమాడే మయూరాలు, గర్జించే సింహం, గాండ్రించే పులి, ఇలాంటి వాతావరణం హైదరాబాద్లోనే ఉంది. ఎండాకాలంలో వేసవి ఉపశమనంతో పాటు అడవి జంతువులను, ముఖ్యంగా వన్య సంపదను చూసి తరించాలనుకునే వారందరికీ జూ పార్క్ ఒక మంచి ప్లేస్. ఇక్కడికి రావచ్చు. హైదరాబాద్ వాసులే కాదు, ఇప్పటికే చాలామంది బయటి ప్రాంతాల వాళ్ళు కూడా వస్తున్నారు. కానీ సుదూర ప్రాంతాలకు వెళ్ళి వేసవిలో ఎంజాయ్ చేయాలనుకునే వారు, వెళ్ళలేని వారు ఇక్కడికి వచ్చి అందమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుభూతి పొందవచ్చు, ఎంజాయ్ చేయవచ్చు.